ఈరోజు చూసాం 2 రోజుల నుంచి ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. సౌండ్ పెంచరా. ముందుగా మనం రాజశేఖర్ రెడ్డి స్టాచ్యూని డిస్ట్రాయ్ చేసినందుకు మనం ఖండిస్తూ ఉన్నాం. ఫస్ట్గా మీరు తెలుసుకోవాలి అది దాన్ని డ్యామేజ్ చేసింది ఎవరో, ఎందుకు చేశాడో మీరు అతన్ని పిలిపించి అడిగితే తెలుస్తుంది. మీ మీద కోపమా, లేకపోతే మీ పార్టీ మీద కోపమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద కోపమా? అంత ఘోరంగా అతను ఆ హెడ్ని తీసుకుపోతున్నాడంటే ఎంత కోపం ఉందో మీ మీద, మీ కార్యక్రమాలకే అంత కోపం ఉంది మీ మీద. మీరు అది ముందుగా మీరు తెలుసుకోవాలి. మనం చూసాం ఎలక్షన్ వస్తున్నారంటే ఏదో ఒక డ్రామా చేస్తారు. 2004 ఎలక్షన్ నాకు గుర్తుంది. ఆ ఎలక్షన్ రోజు వీళ్ళే స్టాంపులు తయారు చేసి, పంచాయత్ సెక్రటరీ స్టాంప్ తయారు చేసి వాళ్ళే కొట్టుకొని సంజీవ్ రెడ్డి గారి ఇల్లు ఉండే ఆ ఇంటి దగ్గర కూర్చొని స్టాంపులు వేసి వాళ్ళు జనాన్ని పంపించారు. 2014లో మీరు ఇప్పుడు ఇన్ని విషయాలు మాకు చెప్తున్నారు ఏం చేయలేదని. 2014 ఎలక్షన్స్లో మీరు మోహన్ రెడ్డి గారు టీడీపీలో ఉండే వాళ్ళ స్పీచెస్ వినండి. మా ఫాదర్ని ఫరూక్ గారిని ప్లేస్ చేస్తూ ఇంత పెద్ద స్పీచ్లు ఇచ్చారు. ఫరూక్ గారు ఇన్ని ప్రాపర్టీస్ వదులుకున్నారు, ఇంత డెవలప్ చేశారని స్వయంగా మోహన్ రెడ్డి గారే చెప్పారు. అదైనా కరెక్ట్ ఉండాలి, లేదంటే మీరు చెప్పేదైనా కరెక్ట్ ఉండాలి. అంటే మీకు ఫాదరే అబద్ధం చెప్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. మనం చూసాము వచ్చి 2 years అయింది. మేము చాలా డెవలప్మెంట్ చేశాము. మీరు వైఎస్ నగర్ అక్కడ పోతే ఘోరంగా ఉంది. ఆ డ్రైన్ లేవు, రోడ్లు లేవు, అసలు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అలాంటిది మేము ఈరోజు ఎన్నో కోట్లు పెట్టి దాన్ని డెవలప్ చేస్తున్నాం, ఇంకా డెవలప్ చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు 15 ఫైనాన్స్లో మళ్ళీ ఒక 4-5 కోట్లు తెచ్చి దానికి డెవలప్ చేస్తున్నాం వైఎస్ నగర్. ఆ బ్రిడ్జ్ అనేది 2018లో స్టార్ట్ అయింది. 2018 నుంచి ఇప్పటి వరకు దగ్గర 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మీరు ఏం చేయలేదు. మాకు ఇప్పుడు కూడా దాని మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ కొట్టుకుంటూ వచ్చి దాన్ని కంప్లీట్ చేయాలి. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి దాని మీద ఏం చేశారు? జస్ట్ ఆ బ్రిడ్జ్ కాలేదు అంటున్నారంటే మీరే ఉన్నారు ఇన్ని రోజులు. మీరు ఎందుకు దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు? మీరు ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నీ మీరు రేజ్ చేస్తున్నారు. కానీ మీరు 5 సంవత్సరాలు అయితే మీరే ఉన్నారు. మీరేం చేశారు? మీరు ఏం చేయలేదు. మనం ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఆటో నగర్ కోసం 15 కోట్లు శాంక్షన్ చేశారు. అది ఆటో నగర్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. ప్లస్ పద్మావతి నగర్ ఎక్స్టెన్షన్ ఉంది, దాన్ని ఎక్స్టెన్షన్ చేపిస్తున్నాం. అంటే మేము ఈ 2 yearsలో చాలా డెవలప్ చేయాలని, నంద్యాలని ముందుకు తీసుకుపోవాలని చాలా ప్రయత్నిస్తున్నాం. మా చేత ఎంత అవుతుందో అంత చేస్తాం. అంతేగాని మీ చేత కాక మీరు ఏమేమో అవండాలు పెట్టడం అస్సలు సబబు బాగు. మీరు తెలుసుకోండి, మేము ఏమేమి చేసామో తెలుసుకోండి. హాస్పిటల్ కోసం కానీ, ప్రతి ఊర్లో రోడ్లు, ప్రతి ఊర్లో డ్రైన్స్, దానికోసం కానీ ఎన్ని ఫండ్స్ తెస్తున్నామో మీరు తెలుసుకొని మాట్లాడండి. మీరు కూడా ముందుకు రండి. మీరు కలిసి మనం నంద్యాలని డెవలప్ చేయాలి. కానీ పర్సనల్ అటాక్లు చేసుకుంటూ దానికన్నా ఏం ఉపయోగం లేదు. ఈ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏముంది? ఒక డ్యామేజ్ మళ్ళీ కడదాం. దాంట్లో పెద్ద ఇష్యూ ఏముంది? ఇంకో చోట కడదాం. రాజశేఖర రెడ్డికి 4 స్టాచ్యూస్ ఉన్నాయి. ఏముంది? ఇంకో డ్యామేజ్ అయితే ఇంకో చోట కడదాంలో ఉంటే దానికి ఇష్యూ ఏముంది? దానికి మనం ఎవరో డ్యామేజ్ చేశారంటారు, మీరే చేశారని మేము అంటున్నాము. మీరు దాని ఇష్యూని పెద్దగా చేయకుండా మేము ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉన్నాం. మీకు తెలుసు. మేము అసలు ఆ స్టాచ్యూ డ్యామేజ్ చేస్తే మాకేమొస్తుంది? మీ కార్యకర్త మీరే చేపించి ఉంటారని మేము చెప్తున్నాం. మీ జాతి ఇష్యూస్ అడగండి. చేసినోడిని అడగండి, పిలిపించి అడగండి. ఏమి నీ బాధ ఏమి? ఎందుకు అంత క్రూరంగా అది హెడ్ కట్ చేసి తీసుకోవాలి? అవసరం ఎందుకు వచ్చింది? మీరు కనుక్కోండి. రండి, మీరు కూడా ముందు రండి. మనం నంద్యాల ముఖ్యం. మనం వస్తుంటాం పోతుంటాం. ఈరోజు మేము ఎమ్మెల్యే ఉంటారు, మీరు ఉంటారు, ఎల్లుండి మళ్ళీ మేము రావచ్చు, ఎవరైనా రావచ్చు. కానీ మన ఉద్దేశం అంతా డెవలప్మెంట్ ఉండాలి. మనం ముందు రండి, మీరు కూడా ముందుకు రండి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మీరే రండి, మీరు చెప్పండి. డెఫినెట్గా మనం నంద్యాలని ముందుకు తీసుకెళ్ళి నంద్యాలని డెవలప్ చేయాలి. మన మోటో ఉండాలి. నన్ను ఈ అవకాశం నుంచి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. హాల్లో కూడా పెడితే వారు నంద్యాలకు ఎన్టీఆర్ సంచలనాలు తీసేసి కేవలం మున్సిపల్ టౌన్ అని పెట్టి కూడా పెట్టడం జరిగింది. అదే పక్కగా 2 ఎకరాలలో ప్రజలకు ఆహ్లాదకరంగా వాకింగ్ చేయాలని సదుద్దేశంతో బరుగారు 2 ఎకరాలను పార్క్ కూడా ఏర్పాటు చేసి అది కూడా అదేవిధంగా కార్యక్రమంగా జరిగింది. అదేవిధంగా మహానందికి నంద్యాల నుంచి మహానందికి పోయే రోడ్డు ఎంత శిథిలా వస్తుందంటే బండ్లు కానీ సైకిల్ మోటార్లు కానీ పోలేకపోయిన పరిస్థితులలో ఆ రోజుల్లో 4,50,00,000 రూపాయలతో నంద్యాల నుంచి మహానందికి డబుల్ రోడ్డు చేయడం కూడా జరిగిందనేది కూడా మేము ఘంటాపదంగా చెప్తున్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అది ఎన్నో చేశారు. అదేవిధంగా మీరు ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కూడా ప్రతి నాయకుడు కూడా ఫరూక్ గారి అండదండలతోనే ఈ రోజు ఎదిగినారని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే
ఈరోజు విమర్శించినటువంటి నాయకులు ఫరూక్ గారి ఆశ్రయం పొందిన తప్ప ఆ ఫరూక్ గారికి మరి మాట్లాడే అర్హత లేదని కూడా మనం చెప్పగలం. ఈ విధంగా చేసుకుంటూ పోతే ఫరూక్ గారు ఏం చేయలేదు తమ్మని అంటున్నారు. మీరు ఏం చేశారు? ఒక 10 కోట్ల రూపాయలు ఏదైనా తీసుకొచ్చి నంద్యాల మున్సిపాలిటీకి ఇచ్చినారా? లేకపోతే ఒక మంచి స్థితిలో మంచి స్ట్రాంగ్గా ఒక ఏదైనా కళ్ళకు కనపడతానికి ఏమైనా నిర్మించారా? అదేవిధంగా రైల్వే స్టేషన్ నుంచి చామకాడ వరకు దాదాపుగా ఆ రోజుల్లో 2002లో 2 కోట్ల రూపాయలతో ఎంతో శిథిలావస్థ రిక్షాలలో పోతే కాన్ పైతాము అనే పొజిషన్ కూడా ఉండేది. అటువంటి దాన్ని 2 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు సిమెంట్ రోడ్ వేయడం కూడా జరిగింది. అదేవిధంగా లైటింగ్ మొత్తం ఈ రోజు నంద్యాల నియోజకవర్గం అంతా నంద్యాల పట్టణం అంతా దేదీప్యమాదేగా కళాకాంతులతో విధనిలుతుందంటే ఆ రోజు వేసినటువంటి సెంట్రల్ లైటింగ్ మాత్రమే అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేసినట్టు ఫరూక్ గారిని మీకు విమర్శించేంత శక్తి సామర్థ్యాలు లేవు. ఏదే విధంగా ఈ రోజు ఇంకా జరగబోయే ఈ 3 సంవత్సరాల్లో మంచినీటి కొరకు మళ్ళీ 130 ఎకరాలను కూడా స్వాధీనం చేసుకోవడానికి కూడా ఆయన ముందుకు పోతున్నాడు. పెద్ద చెరువును డెవలప్ చేసి అదేవిధంగా పార్కింగ్లో కానీ అదేవిధంగా ప్రజల యొక్క ఆలనాపాలన చూసుకోవడానికి అక్కడ కూడా పర్యాటక కేంద్రం కూడా చేయాలని సదుద్దేశంతో ఆయన ప్రపోజల్ చూపబడింది. అదేవిధంగా నంద్యాల మున్సిపాలిటీకి 60 కోట్ల రూపాయలు తీసుకురావడానికి కూడా ప్రపోజల్ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి ద్వారా ఆయన కూడా ప్రపోజల్ తీసుకురావడం కూడా జరిగింది. రాబోయే కాలంలో ఇంకా నంద్యాల పట్టణం విశేషంగా అభివృద్ధి చెందుతుందని నేను తెలియజేసుకుంటూ ఈ విధంగా చేసినటువంటి ఫరూక్ గారిని మీరు విమర్శించడం పద్ధతి కాదు. మీరు ఏ విధంగా అయితే మంచిగా మీ పనులు ఏదో మీరు చేసుకోండి. ఏదో ఎవడో చేసినారని ఏదో మీరు కప్పిపుచ్చుకోవడానికి మీ మనిషిని కప్పిపుచ్చుకోవడానికి మా మీదే తీసుకురావడం ఫరూక్ గారి మీద చేస్తాం. ఫరూక్ గారు అటువంటి పరిస్థితులు చేసింటే ఇంకా మీరు నంద్యాల ఉండనే ఉండరు. ఎందుకంటే ఏ విధమైన హింసా కార్యక్రమాలు మొదలుపెట్టింటే మీరు ఈ విధంగా గతంలో మీరు ఎన్నికయ్యేవాళ్ళు కాదు. మీలాగానే మేము కూడా దౌర్జన్యం చేసి మిమ్మల్ని ఊరు ఇడిపించే వాళ్ళని కూడా నేను గంటాపదంగా చెప్పగలను. కాబట్టి అటువంటి కార్యక్రమాలు మా ఫరూక్ గారి దగ్గర లేవు. ఆయన అటువంటి సానుభూతిపరుడు అంత స్నేహశీలి ఈ నంద్యాల నియోజకవర్గం కాదు ఆంధ్రప్రదేశ్లో లేడు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా మన ఫరూక్ గారిని ఎంతో ప్రేమాభిమానంతో వాళ్ళకు మంత్రి పదవి ఏ విధమైనటువంటి లేకుండా మంత్రి పదవి ఇచ్చారు. దాదాపు 8 సార్లు ఆయన పోటీ చేశారంటే ఒక ముస్లిం నాయకుడు మైనార్టీ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన కార్యక్రమాలు లేకుండా ఏ విధమైనటువంటి అహింసా కార్యక్రమాలు లేకుండా ఒక పార్టీకి నిలబడి ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్ద ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ మెప్పించి ఆయన పదవులు చేసుకొని ప్రజలకు అందరూ యొక్క నిజరూపంగా అభివృద్ధి చేస్తున్నారంటే అది కేవలం ఒక ఫరూక్ మంచితనం తెలియజేస్తున్నాను. కాబట్టి సోదరులారా మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేస్తాం. మా పని ఒకటే, ఫరూక్ గారి పని ఒకటే. నంద్యాల నియోజకవర్గాన్ని నేను ఏ విధంగా అభివృద్ధి చేయాలా అనే తపన తప్ప వేరే తపన లేదు. కాబట్టి మీరు ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. ఏదైనా కావాలంటే ఫరూక్ గారికి సలహా ఇవ్వండి. ఆ సలహాలు ఆయన స్వీకరిస్తారు, తప్పకుండా సహాయం చేస్తారని కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచందర్ కిషోర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు పెట్టి ఏం మాట్లాడినారంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది? మీరు చాలా రోజుల తర్వాత నంద్యాలకు వచ్చినట్టున్నారు. ఎందుకంటే ఏదో ఒకటి ఇష్యూ జరగాలి మీరు నంద్యాలకు రావాలంటే. ఆ ఇష్యూ కూడా 2 రోజుల ముందు జరిగింది నంద్యాలలో. వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళ పార్టీ నాయకుడు తల తీసేశారు. దానికోసం వచ్చినట్టున్నారు మన రవి గారు. వచ్చి పనిలో పని భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది? మహిళలు బస్సుల్లో తిరిగేది ఎమ్మెల్యే గారికి తెలియడం లేదు. ఉచిత బస్సు సంవత్సరానికి 3 సిలిండర్లు కూటమి ప్రభుత్వం ఇచ్చేది వీళ్ళకి తెలియడం లేదు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే కూటమి ప్రభుత్వం అంతమంది పిల్లలకు 15,000 ఇస్తుంది. మన ఎమ్మెల్యే గారికి కూడా విషయం తెలియనట్లు లేదు. ఈ విషయాలన్నీ తెలియాలంటే రెగ్యులర్గా నంద్యాలకు వస్తుండాలి. ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కాదు, న్యూస్లు పత్రికలు చదివితే కూటమి ప్రభుత్వం అభివృద్ధి అనేది మీకు కనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత విషయానికి వస్తే మన నంద్యాల ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు ఈ 2 ఏళ్లలో ఏం చేసినారు?
నంద్యాల ఎమ్మెల్యే మినిస్టర్ మంత్రి గారు ఫారూక్ గారు గురించి చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. 24 అవర్స్ చదివినా కూడా తక్కువనే. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నంద్యాలకు చేసిన ఏకైక వ్యక్తి ఎన్ఎండి ఫారూక్ గారు. వారికి మీరు ఈ 2 ఏళ్లలో ఏం చేశారని అడుగుతున్నారు. సరే, ఈ 2 ఏళ్లలో ఏం చేశారంటే మెడికల్ కాలేజ్ అన్నారు. టైము డేటు చెప్పండి, మెడికల్ కాలేజ్ కాడికి పోదాం. మీరు రండి, మీ నాయకులు రండి, మేము వస్తాము. మీరు దిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి జరిగినది మీరే టైము డేటు ఫిక్స్ చేయండి, వస్తాము. అభివృద్ధి అనేది మెడికల్ కాలేజీలోనే తెలుసుకుందాం. రోడ్ల విషయానికి వస్తే మీ 5 ఏళ్లలో 40% పద్మావతి నగర్ వేశారు. మన మంత్రి గారు వచ్చి 3 నెలలు 4 నెలల్లోనే మిగతా 60% పూర్తి చేసినారు. పూర్తి అయిపోయి దాదాపు సంవత్సరం అవుతుంది. దాని మీద మీరు మీ కార్లు పోతున్నాయి. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి. కావాలంటే ఒకసారి టైం తీసి మీరు నంద్యాల టౌన్ తిరిగితే కానీ మీకు అర్థం కాదు. ఎందుకంటే తిరగకపోతే తెలియదు అభివృద్ధి. ప్రజలతో కలిస్తేనే అభివృద్ధి అనేది తెలుస్తుంది. మంత్రి గారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు నంద్యాల గురించి, ఎంత అభివృద్ధి మీద శ్రద్ధ చూపుతున్నారనేది మీకు తెలియదు. కాబట్టి మీరు ఒకసారి నంద్యాల పట్టణం అంతా తిరిగి నంద్యాల అభివృద్ధి గురించి తెలుసుకోవాలని, కూటమి ప్రభుత్వం గురించి కూడా మీకు చాలా విషయాలు తెలియనట్లు లేవు. ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడాలని మాట్లాడుతున్నారు. దయచేసి మీరంతా విషయాలన్నీ తెలుసుకొని, ఉర్దూ కాలేజ్ గురించి కూడా చెప్పారు. ఉర్దూ కాలేజ్ గురించి ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని కోర్ట్ ఇష్యూస్ ఉన్నాయో అవి తెలుసా మీకు? దాన్ని అన్ని సాల్వ్ చేస్తున్నారు మంత్రి గారు. దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినారు. అట్లే దేవాలయాలకు ఎన్ని కోట్ల రూపాయలు మీ 5 ఏళ్లలో కూడా తెప్పియలేదు. దేవాలయాలకు మన మంత్రి ఫరూక్ గారు దాదాపు 7 కోట్ల రూపాయలు తెప్పించారు. మసీదులకు, షాదీఖానాకు, ఈద్గాకు దాదాపు 3 కోట్ల రూపాయలు తెప్పించాడు. ఇవి అన్నిటి కలిపి ఇవన్నీ అభివృద్ధి కాదా? ఇవన్నీ ఫండ్స్ కావా? ఇది నంద్యాల అభివృద్ధి కాదా? మీరెంత ఇచ్చారు మసీదులకు, ఈద్గాలకు, ఖబరస్థాన్లకు? మీరెంత ఇచ్చారు 5 ఏళ్లలో చూపండి. దీని మీద కూడా మీరు ఎక్కడ ప్రెస్ మీట్కి చెప్తారో రండి. మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, మేము అడగడానికి సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని ఊరికే చెప్పి వెళ్ళిపోవడం కాదు. గత 20 సంవత్సరాల నుండి నంద్యాల మున్సిపాలిటీలో మీ వాళ్ళే చైర్మన్గా మీ దగ్గర మనుషులు ఉంటున్నారు. గత 2 రోజుల క్రితం జరిగినటువంటి రాజశేఖర రెడ్డి తలాక్ తీసేటటువంటి సబ్జెక్టు మీద శిల్పా కుటుంబం ఎన్ఎండి ఫరూక్ గారి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద బురద చల్లడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఫరూక్ గారు అంటే అభివృద్ధి అంటే ఫరూక్ అని నంద్యాల ప్రజలకు అందరికీ తెలుసు. మీరు గత 20 సంవత్సరాల నుంచి నంద్యాల మున్సిపాలిటీని రాజ్యం వెళ్తున్నారు. నంద్యాల మున్సిపాలిటీలో మీరు చేసిన అభివృద్ధి పనులు ఏంటో తెలియజేయాలి. ముఖ్యంగా ఫరూక్ సారు నంద్యాలలో డెవలప్ చేయడానికి గతంలోనే గ్రేడ్ 1 మున్సిపాలిటీగా నంద్యాల మున్సిపాలిటీని చేర్చి అప్పట్లోనే అన్ని స్కీములు నంద్యాలకు వర్తించే విధంగా ఫరూక్ సార్ గారు కృషి చేసి నంద్యాలలో డెవలప్ చేయడానికి చాలా కృషి చేయడం జరిగింది. శిల్పామోహన్ రెడ్డి గారు నంద్యాలను డెవలప్ చేస్తారని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా సోనియా గాంధీకి 50 లక్షల రూపాయల చెక్కు ఇవ్వడం జరిగింది. 50 లక్షల రూపాయల చెక్కు దేనికంటే కేవలం నంద్యాలలో డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేయాలా, దానికి ఉచితంగా నేను ఫండ్ ఇస్తానా అని చెప్పి సోనియా గాంధీ చేతుల మీదుగా 50 లక్షల రూపాయలు ఇచ్చాడు. అందరూ ధన్యవాదాలు చెప్పేటప్పుడు 50 లక్షల రూపాయలు సొంత నిధులు ఇచ్చినాడని చెప్తే, దాని తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టానికి సంబంధించి అప్పటికే ఫరూక్ సార్ గారు, అప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారు నాగిరెడ్డి గారు సర్వే చేయించి ఈ నంద్యాల అండర్గ్రౌండ్ సిస్టానికి పనికిరాదని చెప్పి సర్వే చేయించారు. కాబట్టి దాన్ని అండర్గ్రౌండ్ సిస్టాన్ని ఆపినారు. దీనిని శిల్పామోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఒక సంస్థను తీసుకొచ్చి సర్వేకు చేయించాలని చెప్పి 70 లక్షల రూపాయలు, ఆయన ఇచ్చింది 50 లక్షలు, సర్వే చేయించడానికి 70 లక్షల రూపాయలు బిల్లు తీసుకున్నారు. దాని తర్వాత శిల్పామోహన్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా నంద్యాలలో ఉన్నారు.
ఆయన హౌసింగ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన లెటర్ ప్యాడ్ మీద మున్సిపల్ కమిషనర్కు లెటర్ రాయించారు. ఏం రాయించారంటే, అయ్యా ఈ నంద్యాల మున్సిపాలిటీ బాగుపడాలని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇష్టానికి నేను 50 లక్షల రూపాయలు ఇచ్చాను నా సొంత నిధులు. కానీ ఇప్పుడు అది అండర్గ్రౌండ్ సిస్టానికి పనికిరాదని తేలింది. దీనికి సంబంధించి నేను ఇచ్చినటువంటి డబ్బులు నాకు వెనక్కి ఇవ్వాలని చెప్పి అది కూడా శిల్పా సహకారకు మళ్లించమని శిల్పామోహన్ రెడ్డి మినిస్టర్ గారు లెటర్ ప్యాడ్ మీదే కమిషనర్కు లెటర్ ఇచ్చి ఆ డబ్బులు ఇచ్చిన 50 లక్షల రూపాయలు కూడా వెనక్కి తీసుకున్నారు. మీరు చేసే అభివృద్ధి ఆ విధంగా ఉంటుంది. ప్రజలు చూడడానికి 50 లక్షలు ఇచ్చారు, మళ్ళీ తిరిగి 50 లక్షలు కొట్టేశారు. 50 లక్షలకు బదులు సర్వే అని చెప్పి 70 లక్షలు తీసుకున్నారు. నంద్యాలలో మీరు చేసిన డెవలప్మెంట్ ఏదో ఒకటన్నా ప్రజలకు చూపించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రీనివాస్ సెంటర్లో ఉన్నటువంటి రస్తా, ఎన్జిఓస్ గారిని పోయే రస్తా, పద్మావతి నగర్ వెళ్ళే రస్తా, ఇవన్నీ ఎన్నుండి ఫ్యామిలీ వాళ్ళ సొంత స్థలాలు ఉచితంగా మున్సిపాలిటీకి ఇస్తేనే మనం అందరం తిరుగుతున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఏం చేసినాడు ఈ 2 ఏళ్లలో అని ఆయన అడిగినాడు. నువ్వేం చేసినావు 5 ఏళ్లలో? మున్సిపాలిటీ ఎదురుగా ఒక స్తూపం కట్టినాడు ఆయన, శిల్పా అని. గత 5 సంవత్సరాలు ఆయన చేసింది ఏంది? పద్మావతి నగర్లో సగం రోడ్డు వేసినాడు. మంత్రి గారు ఏం వేసినారు? 3 నెలల్లో ఇంకోటి ఏమైనా ఉర్దూ కాలేజు నేను ఓపెన్ చేసినా ఏం చేసినావు అని అడుగుతున్నాడు. 2018లో శాంక్షన్ చేసిందే మంత్రి గారు. నువ్వు 5 ఏళ్ళు ఏం చేసినావు కాలేజ్ ఓపెన్ చేయకుండా? ఇంకోటి ఏమన్నాడు ఆయన? బ్రిడ్జి 2018లో చంద్రబాబు నాయుడు గారు నందమూరి నగర్ పోయేదా వల్ల ఇబ్బందికరంగా ఉందని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినారు. నువ్వు 5 ఏళ్ళలో ఎందుకు పూర్తి చేయలే బ్రిడ్జు? చేయాలి కదా. నువ్వేం చేసినావు? ఆయనకి ఏం తెలుసు? ఆయన అభివృద్ధి అంటే ఏంది? సండే వచ్చి మండే పోవడం ఆయన అభివృద్ధి. సండే వచ్చి మండే వెళ్ళిపోతాడు ఆయన అభివృద్ధి. అది చిన్న కల్వట్టేస్తే కల్వట్టంత స్తూపం వేస్తాడు శిల్పా అని, అదే ఆయన అభివృద్ధి. అవన్నీ పుటప్పులు షోలు ఇవన్నీ చూపించుకోవాల్సిన అవసరం ఫారూక్ సార్కి లేదు. ఆయన సింగిల్ బండిలో పోతాడు, సింగిల్ గన్మ్యాన్ ఉంటాడు, సింగిల్ పోతాడు. ఆయన నీ లెక్క షో పుటప్పులు మాకు అవసరం లేదు. అది థ్యాంక్ యూనా. మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నిర్వహించిన సమావేశం ద్వారా ప్రజలకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియాలని చెప్పి కోరుకుంటున్నాము. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం అనునిత్యం పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నంద్యాల ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు. అలాంటి వారి మీద కొంతమంది పని పాట లేక ఏదో ఆదివారం రోజు ఏదో పండుగలకు పప్పాలకు ఫంక్షన్లకు వచ్చి ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి ఇలా వాళ్ళ ఎన్ఎండి కుటుంబం మీద బురదలడం చాలా బాధాకరం. అభివృద్ధి చేయాలంటే 10 సంవత్సరాలు నంద్యాలలో మీరు రాజకీయాలు చేసినారు. అభివృద్ధి అనేది గతంలో ఎన్ఎండి ఫరూక్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఏదైనా అంటే మనం బెవకూఫ్ వాడు అన్నాడు ఏమని, ఎన్ఎండి ఫరూక్ గారు ఏం డెవలప్ చేశారు అని. ఈరోజు సినిమా సెంటర్ కానీ ఆత్మకూరు పద్మావతి నగర్ ఏరియాలలో వాళ్ళు సొంత స్థలాలు ఇస్తేనే అక్కడ డెవలప్మెంట్ అయింది. ఆ డెవలప్మెంట్కి ఇచ్చాను మేము ఊరికి ఇచ్చారని చెప్పి ఒక బేవకూఫ్ అన్నాడు. మీ ఇంటి స్థలం 2 అడుగులు ఎవరికన్నా 2 అడుగులు ఇస్తే తెలుస్తుంది ఆ విషయం. వందల కోట్ల స్థలాలు విలువ చేసే స్థలాలు ఇచ్చారు వాళ్ళు. 2 అడుగులు ఇవ్వాలంటే ఈ రోజు ఇళ్ళ పక్కన ఏదైనా గలాటలు జరుగుతున్నాయి. అలాంటిది ఇక్కడ 35 సెంటు, అక్కడ ఈ పక్క పద్మావతి నగర్ ఇటువైపు అటువైపు 2 వైపులా ఎన్ఎండి కుటుంబం ఇచ్చింది. అలాంటి వాళ్ళ గురించి తప్పుడు మాటలు మాట్లాడడం చాలా బాధాకరం. అభివృద్ధి అంటున్నారు, 2 సంవత్సరాలు అభివృద్ధి ఏం చేసినామంటున్నారు. పద్మావతి నగర్లో రోడ్లు మీరు నిలబెడితే మీరు గెలిచిన తర్వాత పద్మావతి నగర్లో రోడ్డు డెవలప్మెంట్ చేసి, అలాగే సంజీవ్ నగర్ గేట్ నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు కూడా రోడ్డు కానీ శాంక్షన్ అయింది. ఆల్రెడీ 1 సైడ్ ఇప్పుడు రోడ్డు అయిపోయింది, ఆ 2వ సైడ్ కూడా రోడ్డు ఇప్పుడు వేస్తున్నాము. అభివృద్ధి అనేది ఒకటి ఎన్ఎండి కుటుంబానికే దానికి సంబంధం. వేరే వాళ్ళు వస్తుంటారు పోతుంటారు పార్టీలలోకి, వాళ్ళు కేవలం డబ్బు సంపాదించుకోవడానికి. అభివృద్ధి అనేది ఒక ఎన్ఎండి కుటుంబానికే అని చెప్పి తెలియజేసుకుంటున్నాను.